ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులతో సీఎం సమీక్షకు నిర్వహించారు. టన్నెల్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలు, పనుల పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్కు పరిస్థితిని వివరించారు. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నాయని, టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద స్థలంలో ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నెల రోజులవుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే సహాయక బృందాలు గుర్తించారు. పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి నష్టపరిహారం అందజేశారు. మరో 7 మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. మరోవైపు సహాయక చర్యల కోసం 5 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సింగరేణితో పాటు పలు శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈవినింగ్ వెంకట్, శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి గత నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆపరేషన్ టన్నెల్లోనే జరుగుతున్నటువంటి విషయాల గురించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాదంపై అసెంబ్లీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ రోజు సహాయ చర్యలకు సంబంధించి సొరంగంలో ప్రతికూల పరిస్థితులు సీఎం దృష్టికి తీసుకెళ్లిన బృందాలు ఈ రోజు పూర్తిగా ఇంకా లభ్యం కాని 7 మృతదేహాల గురించి సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైన ప్రమాదకరమైన జోన్ గాను టన్నెల్లో ఉన్నటువంటి చివరి 50 మీటర్లు గాను గుర్తించడం జరిగింది. ఈ 50 మీటర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలు సంబంధించినటువంటి 12 బృందాలు, ఏదైతే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి 12 బృందాలు ఉన్నాయో, ఎల్ఆర్ఎఫ్ సంబంధించినటువంటి డిఫెన్స్ కి సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, మొత్తం 12 బృందాలతోటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బృందాలతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి నెల రోజులు దాటుతున్న శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి నెల రోజుల క్రితం టన్నెల్ ప్రమాదం 8 మంది మృతి చెందడానికి సంబంధించిన విషయాలను సమీక్షించారు. అందులో ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీసి పంజాబ్ చెందినటువంటి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పచెప్పారు. మిగతా 7 మృతదేహాలు సంఘటన స్థలంలోనే ఉన్నప్పటికీ తిరిగి సహాయ చర్యల కొరకు ప్రభుత్వం 5 కోట్లు అత్యవసరంగా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎన్జీఆర్ఎఫ్, సింగరేణితో పాటు పలు సంబంధించినటువంటి సమస్యలతో టన్నెల్లో ప్రతికూల పరిస్థితి కారణంగా సహాయ చర్యలను విఘాతం కలుగుతుందనేది కూడా అక్కడ సంబంధించినటువంటి టీమ్స్ తేల్చి చెప్పింది. 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ప్రమాద సూచిక డేంజర్ జోన్ గాను ప్రకటించారు. ఇలాంటి విషయాలలో కొంత అలసత్వం ఉంటుంది. దీనికి సంబంధించి విషయాలను కూడా పూర్తిగా ఈ కమిటీ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అత్యవసరంగా 5 కోట్లు కేటాయించి పూర్తిగా 7 చేయడానికి మాత్రం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సహకారం ఉంటూ కూడా సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలోనే శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ఈ ప్రమాదం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 12 రెస్క్యూ టీమ్స్ కూడా ఛేదించలేకపోయాయి. దీనికి సంబంధించి మరికొత్త నిపుణులు రావాల్సిన అవసరం ఉందా? 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రమాద సూచికలు ఇస్తున్నటువంటి ప్రతి ప్రమాదకరమైన జోన్ గాను ప్రకటించినటువంటి ఈ 12 రెస్క్యూ టీమ్స్ కు పూర్తిగా గైడ్ చేస్తూ కేంద్రానికి సంబంధించినటువంటి ఒక నిపుణులు కూడా ఈ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే నావీ అధికారులు ఉన్నారో సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన అధికారులతో పాటు ఎన్జీఆర్ఎఫ్ సంబంధించిన సింగరేణితో పాటు అధికారులని సమీక్ష సమావేశంలో ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు దాన్ని గైడ్ చేస్తూ ఈ సంబంధించినటువంటి సంఘటన సంబంధించి పూర్తిగా సమీక్ష నిర్వహించడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ హాల్లో, అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది ఈ సమీక్ష సమావేశం. పూర్తిగా ఆ సంబంధించిన సబ్జెక్టు 25 రోజుల్లో జరిగినటువంటి విషయాలు
ఆ ఘటనకు సంబంధించినటువంటి మిగతా మృతదేహాలను వెలికి తీయడానికి చేయాల్సినటువంటి పనుల గురించి కూడా సమీక్షించారు. ఏది ఏమైనప్పటికీ 12 రిస్క్ టీమ్స్ ప్రయత్నం చేస్తున్న భాగంగా అక్కడ 50 మీటర్ల దగ్గర పెద్ద డేంజర్ జోన్ ఉన్నదనేది కూడా రిస్క్ టీమ్ తెలిసి చెప్పింది. ఈ డేంజర్ జోన్ సంబంధించినటువంటి విషయాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కానీ అక్కడ తిరిగి సహాయ చర్యలు ఎలా చేపట్టాలనేది ఈ సమీక్ష సమావేశంలోని అక్కడ ఉన్నటువంటి 12 రిస్క్ టీం బృందాలకు మాత్రము చెప్పడం జరిగింది. వెంకట్, ఇది సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలోని తెలంగాణ అసెంబ్లీ హాల్లో జరిగినటువంటి రివ్యూ సమావేశానికి సంబంధించినటువంటి తాజా విషయం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.